ఇంకెంతసేపు సార్ చూసేది, మ్యాటర్కి రండి. ఇదేంటో తెలుసా? ఫ్రూట్ జ్యూస్ కాదు. పోనీ రంగు నీళ్ళు అనుకుంటా. చెప్పింది విను. ఇది జ్యూస్ కాదు, ప్యూర్ షుగర్. జ్యూస్ని పట్టుకొని ప్యూర్ షుగర్ అంటారు సార్. జ్యూస్ అంటే ఏంటి? జ్యూస్ అంటే స్ట్రా పుల్ వేసుకొని తాగేది. ఇట్స్ ఫ్రక్టోస్. ఎస్, ఇట్స్ ఫ్రక్టోస్. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ షుగర్. యా, బట్ ఫ్రూట్ షుగర్ కదా, మంచిదేగా. యా, నువ్వు చెప్పింది కరెక్టే, ఇది మంచిదే. కాకపోతే ఫ్రూట్ని ఫ్రూట్ లాగా తిన్నప్పుడు మాత్రమే అది మంచిది. అదే జ్యూస్గా చేసుకున్నాం అనుకోండి, ఇది కంప్లీట్గా ఫైబర్ వెళ్ళిపోయి కంప్లీట్గా ఫ్రక్టోస్గా మారుతుంది అన్నమాట, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. అయినా తాగేది ఒకటే గ్లాస్ కదా సార్. ఒక్క ఫ్రూట్తో 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ రావడం అంటే కష్టం. 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ రావాలి అని అంటే 4-5 ఫ్రూట్స్ కావాలి. అంటే యు ఆర్ టేకింగ్ 4-5 ఫ్రూట్స్ ఆఫ్ ఫ్రక్టోస్ ఇంటూ యువర్ బాడీ. అర్రే బల కనిపెట్టా. ఏదో సార్ మీ ట్రైనింగ్. నవ్వకండి, ఇట్స్ సీరియస్ మ్యాటర్. జ్యూస్లో ఫ్రక్టోస్ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయి అనమాట. ఎప్పుడైతే అది జరుగుతుందో, ఎవరైనా హెల్త్ గోల్స్ ఏమైనా పెట్టుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ వెయిట్ లాస్ అనుకోండి, వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతారు కానీ తగ్గరు అనమాట, బికాస్ ఆఫ్ ఫ్రక్టోస్. దీని వల్ల ఏమవుతుందంటే ప్రీ డయాబెటిక్ కూడా రిలేట్ చేస్తుంది ఇఫ్ యూ కన్సిస్టెంట్లీ టేక్స్ ఓన్లీ ఆన్ జ్యూసెస్. అయితే ఈ జ్యూస్ని ఇప్పుడు 5 పార్ట్స్గా చేసుకొని తాగాలన్నమాట. జ్యూసెస్ ఆర్ నాట్ రికమెండెడ్, ఈట్ హోల్ ఫ్రూట్స్. ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకుంటే ఫ్యాట్ అని కామెంట్ చేయండి ఆర్ DM చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.